Hello everyone, welcome to my channel and the series English Made Easy. And in our episode today, we are going to talk about articles. ఈ రోజు ఆర్టికల్స్ గురించి మాట్లాడుకుందాము. అయితే ముందుగా ఆర్టికల్స్ గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్పాలి మీకు. ఈ మధ్య అంటే వెరీ రీసెంట్లీ దే హ్యావ్ యాడెడ్ ఆర్టికల్స్ టు ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంతకుముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓన్లీ 8 అని చెప్పేవాళ్ళు. నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్వర్బ్స్, adjectives, prepositions, conjunctions and interjections. అయితే ఈ మధ్య ఆర్టికల్స్ని కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్ చేశారు. దే ఆర్ యాక్చువల్లీ ఆర్టికల్స్ ఆర్ కాల్డ్ ఫిక్సింగ్ వర్డ్స్ అండ్ డిటర్మినర్స్. వాటిని ఫిక్సింగ్ వర్డ్స్ కానీ డిటర్మినర్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే అవి దే ఫిక్స్ ద నౌన్స్. నౌన్స్ అంటే నామవాచకాలు. నామవాచకాల గురించి చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో కంపల్సరీ ఆర్టికల్స్ని ఉపయోగించాలి. అంటే కొన్ని మాత్రమే ఎక్సెప్షన్స్ ఉంటాయి. అదే మన తెలుగులో అయితే మనకి ఆర్టికల్స్ ఏమీ అవసరం లేదు. బాలుడు, బాలిక, ఆమె, అతడు అని అనేస్తాం. కానీ ఇంగ్లీష్లో మాత్రము అ గర్ల్, అ బాయ్ అని అలా అనాలన్నమాట. అంటే ఆర్టికల్స్ కంపల్సరీ ఉపయోగించాలి. అయితే 2 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వన్ ఈజ్ డెఫినిట్ ఆర్టికల్ ద సెకండ్ వన్ ఈజ్ ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ అండ్ an. The definite article, when do we use the definite article? Definite article is used for specific and particular nouns. అంటే ఏ నౌన్స్ గురించి అయితే ఏ నామవాచకాల గురించి మనం ప్రముఖంగా చెప్పుకుంటామో వాటికి ద అని ఉపయోగించాలి ఇంగ్లీష్లో. అదే మామూలుగా జనరల్గా మాట్లాడే నౌన్స్ గురించి అయితే ఇండెఫినిట్ ఆర్టికల్స్, ఇందాక నేను చెప్పినట్టు అ బాయ్, అ గర్ల్ అలా చెప్పుకోవచ్చు అనమాట. అయితే an is used before the words starting with vowels and vowel sounds. We all know that there are 5 vowels A, E, I, O, U అని 5 vowels అని మనకు తెలుసు. అంటే 26 లెటర్స్లో 5 vowels. కానీ ఈ 5 vowels ఏం చేస్తాయి? vowel సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అంటే 20 vowel సౌండ్స్ ఉంటాయి. ఈ 5 లెటర్సే 20 vowel సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. అది మళ్ళీ మనం ఫొనెటిక్స్ లెసన్లో చెప్పుకుందాము. ఎగ్జాంపుల్స్ ఏంటి? an umbrella, an apple, an hour, an honor. ఇక్కడ హెచ్ మీరు గమనించినట్టయితే ఇది వావల్ కాదు, ఇది కాన్సనెంట్. అంటే మిగతా 21 లెటర్స్ కాన్సనెంట్స్ కదా, హెచ్ కాన్సనెంట్. కానీ మనం ఈ కాన్సనెంట్ ముందు కూడా యాన్ పెడుతున్నాం. ఎందుకంటే హెచ్ ఈజ్ ఎ కాన్సనెంట్ బట్ గివింగ్ అ వావల్ సౌండ్. అంటే ఇక్కడ అది మ్యూట్గా ఉండి పక్కనున్న వావల్ని పలుకుతున్నాం మనం, అవర్, ఆనర్ అని చెప్పేసి. సో H is not playing any role here. It is muted. పక్కనున్న వవల్ సౌండ్ని తీసుకుంటుంది కాబట్టి మనము ఇక్కడ ఇది ఎక్సెప్షన్ లాగా ట్రీట్ చేసి యాన్ ఉపయోగించాలి. అర్థమవుతుంది కదా మీకు అందరికీ? సో H is a consonant but giving a vowel sound. Now A. A is used before the words starting with consonants and consonant sounds. సో ఆ 5 లెటర్స్ తీసేస్తే 21 కాన్సనెంట్స్ ఉన్నాయి కదా మనకి. ఆ 21 కాన్సనెంట్స్ 24 సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఇంగ్లీష్లో ఉన్న ఇదే ఒక చాలా క్యారెక్టరిస్టిక్ ఫీచర్. 26 లెటర్సే కానీ 44 సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ ఈజ్ అ బాయ్, అ గర్ల్, అ యూనివర్సిటీ, అ యూనికార్న్. సో యూ ఈజ్ అ వావల్ బట్ గివింగ్ అ కాన్సనెంట్ సౌండ్. ఇక్కడ యు అనేది వావల్ ఏఈఐఓ, కానీ ఇక్కడ ఏం చేస్తుంది? అది యా సౌండ్, అ అనకుండా యా సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యా సౌండ్ వచ్చేసి కాన్సనెంట్ అనమాట. అందుకని దాని ముందు ఏ ఉపయోగిస్తాం. మీరేం కంగారు పడొద్దు, జస్ట్ ఈ ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. నౌ కమింగ్ టు ది డెఫినెట్ ఆర్టికల్ ద అని మనం చెప్పాను కదా, స్పెసిఫిక్గా నౌన్స్ని మనం మాట్లాడుకునేటప్పుడు ద యూజ్ చేయాలి. So the is used before 1. Names of mountain ranges. అంటే పర్వత శ్రేణుల గురించి మాట్లాడుకునేటప్పుడు ద ఉపయోగించాలి. ద హిమాలయాస్, ది ఆల్ప్స్ అలా. A country whose name includes words like republic, union, united. ఇలా కంట్రీస్ పేర్లు ఈ వర్డ్స్తో స్టార్ట్ అయినప్పుడు కూడా ద పెట్టాలి. ద యుఎస్ఏ, ద యూకే, అంతేగాని ద ఇండియా అనకూడదు. Third, the is used before the names of rivers. Rivers, నదుల గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా ద పెట్టాలి. ద గ్యాంజెస్, ద బ్రహ్మపుత్ర ఇలా అన్నమాట.
అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ద ఎప్పుడు అనాలి, ది ఎప్పుడు అనాలి. ద ఏమో హిమాలయాస్ అంటే కాన్సనెంట్ సౌండ్స్తో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ద పెట్టాలి. ది ఏమో వవల్ సౌండ్స్తో ప్రొడ్యూస్ చేసేటప్పుడు ది ఆల్ప్స్ అలా అనమాట. Next examples. The is used before proper nouns used as metaphors. Metaphors అంటే comparisons అన్నమాట. So usually we do not use the before names. Names ముందు the పెట్టం. ఇప్పుడు the సునీల్, the సచిన్ అని అనము. కానీ మెటఫర్ ఆ పేర్లను ఎప్పుడైతే కంపారిటివ్స్గా ఉపయోగిస్తామో అప్పుడు ద ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, హీ ఈజ్ ద సచిన్ టెండూల్కర్ ఆఫ్ అవర్ క్లాస్. అంటే మన క్లాస్లో బాగా క్రికెట్ ఆడే అతను ఉంటే అతన్ని మనం సచిన్ టెండూల్కర్తో కంపేర్ చేస్తున్నప్పుడు ద ఉపయోగించవచ్చు. హీ ఈజ్ ద సచిన్ టెండూల్కర్ ఆఫ్ అవర్ క్లాస్ అనొచ్చు. నెక్స్ట్ ఫ్యామిలీ నేమ్స్ ముందు కూడా ద ఉపయోగిస్తాం. ఎట్లా ఎగ్జాంపుల్స్ ఏంటి, ద శర్మాస్, ద గుప్తాస్, ద రెడ్డీస్ ఇలా అన్నమాట. అంటే ఫ్యామిలీ నేమ్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు వాటిని ఒక నౌన్ లాగా తీసుకున్నప్పుడు ద ఉపయోగించవచ్చు. నెక్స్ట్, బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్. అంటే సూపర్లేటివ్ డిగ్రీస్ని వాడేటప్పుడు కంపల్సరీ మనము ద ఉపయోగించాలి. ఎగ్జాంపుల్, ది లాంగెస్ట్, ద బిగ్గెస్ట్, ద మోస్ట్ బ్యూటిఫుల్, ద నియరెస్ట్, ద టాలెస్ట్ ఇలా సూపర్లేటివ్ డిగ్రీస్ వాడినప్పుడు కంపల్సరీ ద ఉపయోగించాలి. అండ్ ఎక్సెప్షన్స్, ద ఈజ్ నాట్ యూజ్డ్. మనం కొన్నిసార్లు ద ఉపయోగించవద్దు. మనకు డౌట్ వస్తుంది, ఎప్పుడు ఉపయోగించాలి ద, ఎప్పుడు ఉపయోగించవద్దు. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పీక్స్ ఆఫ్ మౌంటైన్స్ అంటే పర్వత శిఖరాల గురించి మాట్లాడుకునేటప్పుడు ద అవసరం లేదు. మౌంట్ ఎవరెస్ట్ ఇలా మనము ద పెట్టక్కర్లేదు. నేమ్స్ ఆఫ్ సిటీస్, హైదరాబాద్, హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ, అంతేగాని ద హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ అని అవసరం లేదన్నమాట. నేమ్స్ ఆఫ్ కంట్రీస్, ఇండియా ఈజ్ మై కంట్రీ, అలా కంట్రీస్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ద అక్కర్లేదు. నేమ్స్ ఆఫ్ లేక్స్, లేక్ సుపీరియర్, దాల్ లేక్ ఇలా మనం మాట్లాడుకునేటప్పుడు ద అవసరం లేదు. సో ద గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటాను. మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమన్నా గుర్తుకొస్తే కమెంట్ సెక్షన్లో యూజ్ చేయండి. ఇంకా డిటర్మినర్స్ ఉన్నాయి. అంటే ద, ఏ, అండ్ కాకుండానే కొన్నిసార్లు మనం ఇవి ఉపయోగించకుండా కూడా వేరే ఫిక్సింగ్ వర్డ్స్ ఉపయోగించి కొన్ని నౌన్స్ని మనం పలకాలంటుంది. కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్కించగలిగినవి కౌంటబుల్స్. అంటే 1, 2, 3 ఉపయోగించి మనం మాట్లాడగలిగితే కౌంటబుల్ నౌన్స్. ఎక్కడైతే 1, 2, 3 ఉపయోగించలేమో అది అన్కౌంటబుల్ నౌన్స్. సాధారణంగా ఎప్పుడైనా నేను ఎవరినైనా కౌంటబుల్ నౌన్స్కి అన్కౌంటబుల్ నౌన్స్కి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే వెంటనే స్టార్స్ అంటారు. స్టార్స్ని అన్కౌంటబుల్ అనుకుంటారు, కానీ అది పొరపాటు. స్టార్స్ ఆర్ వెరీ మచ్ కౌంటబుల్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ విల్ నాట్ బీ ఏబుల్ టు కంప్లీట్ ద యాక్షన్. అంటే అన్ని స్టార్స్ని మనం లెక్క పెట్టలేము, కంప్లీట్ చేయలేము ఆ యాక్షన్ని, కానీ కౌంట్ చేయగలం. 1 స్టార్, 2 స్టార్స్, 3 స్టార్స్ అని కౌంట్ చేయగలం. So stars is very much an example of countable nouns. So what are the determiners we can use with countable nouns? Some, few, a few. Again few ki difference ఉంది. Few అంటే negative meaning వస్తుంది. A few అంటే positive meaning. For example, there are a few books in the library. అంటే కొన్ని books ఉన్నాయి లైబ్రరీలో. అలాగే there are few books in the library అంటే అసలు బుక్సే లేవు. సో కంపల్సరీ ఏ పెడితేనే పాజిటివ్ మీనింగ్ వస్తుంది ఫ్యూకి. ఇంకా లిటిల్ అని కూడా తర్వాత చెప్పుకుందాం మనం. సో బోత్ ఇద్దరు కానీ రెండు కానీ మాట్లాడేటప్పుడు బోత్. ఎనీ, ఈచ్, మోర్, నీదర్, ఈదర్, ఆల్, సెవరల్, టూ, 1, 3 అన్ని నెంబర్స్ని మనం డిటర్మినర్స్గా ఉపయోగించవచ్చు. నో వన్ అంటే ఎవరు కూడా లేరు అన్నప్పుడు నో వన్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద డిటర్మినర్స్ యూస్డ్ ఫర్ కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్కి వచ్చేసి little, a little, most, enough and so on. లిటిల్ అంటే మళ్ళీ నెగటివ్ మీనింగ్. దేర్ ఇస్ లిటిల్ ఆయిల్ ఇన్ ద క్యాన్ అంటే కొంచెమే, అసలు ఆయిల్ లేదు, హార్డ్లీ, దేర్ ఇస్ హార్డ్లీ ఎనీ ఆయిల్ అనమాట. అ లిటిల్, దేర్ ఇస్ అ లిటిల్ ఆయిల్ ఇన్ ద క్యాన్ అంటే ఓకే దేర్ ఇస్ కొంచెం ఆయిల్ ఉంది క్యాన్లో అనమాట అని చెప్పుకోవచ్చు. అలాగే మోస్ట్, ఇనఫ్ ఉపయోగించి కూడా మనం నౌన్స్ని వాడవచ్చు. ఇప్పుడు మీకు ఒక చిన్న హోంవర్క్ ఇస్తున్నాను, ఇది మీరు ట్రై చేయండి. డిటర్మినర్స్ ఫర్ అన్కౌంటబుల్ నౌన్స్. ఇందాక చెప్పుకున్నాం కదా అన్కౌంటబుల్ నౌన్స్, వాటికి ఏమి డిటర్మినర్స్ ఉపయోగించవచ్చు. డాష్ ఆఫ్ హెయిర్, డాష్ ఆఫ్ చాక్లెట్, డాష్ ఆఫ్ ఐస్ క్రీమ్, డాష్ ఆఫ్ షుగర్,
dash of oil, dash of money, dash of soap, dash of tea, dash of water, dash of sand. సో ఇవన్నీ మీకు చిన్న అసైన్మెంట్ లాగా ఇస్తున్నాను. సో ప్లీజ్ ట్రై. మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో ఉపయోగించండి. మీకు ఫస్ట్ నేను ఇస్తాను, ఆన్సర్ ఇస్తాను. డాష్ ఆఫ్ హెయిర్ అంటే లాక్ ఆఫ్ హెయిర్, LOCK, లాక్ ఆఫ్ హెయిర్ అని అనొచ్చు. లేకపోతే అంటే చిన్న బంచ్ లాగా హెయిర్ తీసుకుంటే లాక్ ఆఫ్ హెయిర్, ఒక్కటే హెయిర్ తీసుకుంటే స్ట్రాండ్ ఆఫ్ హెయిర్ అంటారనమాట. ఆ యూనిట్స్ని స్ట్రాండ్ ఆఫ్ హెయిర్. అలా మీరు ఈ యూనిట్స్ ఏదన్నా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో రాసి పంపించండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye for now. Take care all of you.